శ్రీమదష్టాక్షరీ క్షేత్రనిలయం నారాయణం సదా సముపాశ్రయే శ్రియకాంతో పరమఖ పదో మనస్తత్పాదాబ్ధే పరిచరణ సద్భౌమి ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్టేన వర్త్మనా బ్రహ్మసూత్రపదాంతస్థ వేదాంతార్థ ప్రకాశ్యతే. ప్రియ భాగవతోత్తములారా, మన వేదాంత దీప కాలక్షేపంలో ప్రథమాధ్యాయంలో తృతీయ పాదంలో ఈరోజు మనం అపసూద్రాధికరణం అనే దాన్ని ఆరంభించుకుంటున్నాం. ఈ అపసూద్రాధికరణం యొక్క తత్వం ఏమిటి, ఎందుకు అసలు ఈ సూత్రాలను బాదరాయణులు అంటే వ్యాస మహర్షి మనకి ఈ సూత్రాలు ఎందుకు రాశారు, ఈ శూద్ర శబ్దానికి అర్థం ఏమిటి, ఈ శూద్రులు అధికారులా కాదా, ఎందులో అధికారం కాదు, అసలు అధికారం వీళ్ళకు ఉందా లేదా అనేటువంటిది ఒక సంశయంగా తెలియజేస్తూ దానికి ఒక పూర్వపక్షం చెప్పి మరలా సిద్ధాంతం చేయటం అనేటువంటిది ఈ వేదాంత దీపంలో ప్రక్రియ. అందులో ఈ అపసూద్రాధికరణంలో ఏం చెబుతున్నారో చూద్దాం. ఏమిటంటే, సుగస్య తత్ అనాదరశ్రవణాత్ తదా ఆద్రవణాత్ సూచ్యతేహి. సుగస్య తదనాదరశ్రవణాత్ తదాద్రవణాత్ సూచ్యతేహి. అక్కడ చూడండి, తదనాదరశ్రవణాత్, తత్ ప్లస్ అనాదరశ్రవణాత్. తత్ అంటే దానిని, దేనిని అని అంటే ఆ హంస స్వరూపులైనటువంటి ఒక యోగుల యొక్క మాటను అనాదర శ్రవణాత్ అంటే బ్రహ్మ విద్యాలోపం ఉండటం చేత కలిగినటువంటి భావంతో అనాదర వాక్యాన్ని వినటం వల్ల తదా వెంటనే ఆ సమయం నందే తస్మిన్ సమయే ఏవ ఆద్రవణాత్ బ్రహ్మ విద్య కోసం వెంటనే గురు సన్నిధానానికి వెళ్ళటం చేత అస్య అంటే ఈ జానశ్రుతి అనేటువంటి ఒక మహారాజుకు సుక్ సూచ్యతే. సుక్ అంటే దుఃఖం, దుఃఖం అనేటువంటిది ఇతనికి కలిగింది కదా అని చెప్పి సూచిస్తున్నారు, సూచింపబడుతోంది. ఈ సూత్రంలోనే అర్థమంతా కూడాను మనకు తెలియాలి అంటే మనకి ఒక కథ తెలియాలి ముందు. ఆ కథ తెలియందే ఈ సూత్రం అర్థం కాదు, మనకి తత్వార్థం కూడా బోధపడదు. ఏమిటండి ఆ కథ అని అంటే అవశ్యం మనకి తెలియవలసి ఉంది. పూర్వం జానశ్రుతి అని చెప్పి ఒక గొప్ప రాజు ఉండేవాట. ఎంత గొప్పవాడంటే ఆయన, నేను గొప్పవాణ్ణి అని అనిపించుకోవడం కోసం ఎంతైనా కూడాను ఖర్చు చేసేసేస్తాడు, ఏం చేసేస్తాడు అన్నమాట. దాంతో బాగా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా, అడగని వాళ్ళకు కూడా తీసుకోండి అన్నట్టుగా బాగా దాన ధర్మాలన్నీ బాగా చేసేసాడు. ఎవరు? జానశ్రుతి అనేటువంటి ఒక మహారాజు. దాంతో ఆయన యొక్క కీర్తి ఆకాశమంతా కూడా వ్యాపించిందిటండి. ఎలా వ్యాపించింది అని అంటే, కీర్తి అన్నదాన్ని ఎలా వ్యాపిస్తుంది?
ఇందాక అంటున్నారు చూసారా, రజోగుణం అంటేనేమో ఎట్లా ఉంటుంది, సాత్విక గుణం అయితే ఎట్లా ఉంటుంది అని వర్ణం వ్యాపిస్తున్నారు. అదేవిధంగా ఈ కీర్తి అనేటువంటిది ఎలా ఉంటుందంటే దానికి కూడా ఒక వర్ణం ఉంది. దానిని తెల్లగా ఉంటుంది అని చెప్పి వర్ణిస్తారు కీర్తిని. దాదాపు పురాణాలలో మన కావ్యాలలో అంతటా కూడాను కీర్తి ఎట్లా ఉంది అని అంటే తెల్లగా ఉంటుంది అని అంటారు. అసలు తెలుపే చాలా మూలం అండి. సప్తవర్ణాల మిశ్రమమే తెలుపు అని చెప్పి ఆధునిక శాస్త్రజ్ఞులైనటువంటి న్యూటన్ అనేటువంటి ఒక ఆయన నిరూపించాడు అని చెప్పి మేము చిన్నప్పుడు చదువుకున్నాం సైన్స్లో. ఈ శ్వేతవర్ణం అనేటువంటిది ఎట్లా వ్యాపించింది అని అంటే తెల్లగా ఆకాశంతా వెలుగొందిపోయింది. ఆకాశమే వెలుగుగా ఉంటుంది కానీ రాత్రిపూట ఉండదు. కానీ రాత్రిపూట కూడాను తెల్లగా వెలిగిపోయేటట్టుగా కీర్తి వ్యాపించిందిట. అంతటి దాన ధర్మాలు చేసి కీర్తిని పొందినవాడు ఈ జానశ్రుతి అనేటువంటి మహారాజు. ఈ జానశ్రుతి అనేటువంటి మహారాజు ఒకరోజు రాత్రి చక్కగా ఈ వెలుతుల్లో అన్ని భోజనాలన్నీ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకుంటూ హాయిగా పడుకుని ఉన్నట్ట. పైన కొండ పెద్ద భవనం మీద పైన పడుకుని ఉన్నట్ట. ఎప్పుడైతే ఈ జానశ్రుతి గారు పైన పడుకుని ఉన్నాడో అది చూసి ఆ పైన వెళుతున్నట్టు ఒక రెండు హంసలు, ఆ హంసలు రెండు వెళుతుంటే అందులో ఒక హంస అడిగిందిట, అబ్బో ఏమిటి ఎంత గంభీరంగా ఉన్నాడు ఈ జానశ్రుతి అనే రాజు, ఇంత ధైర్యం ఏమిటి అబ్బాయినికి అని అంటే, అవును మరి అంత గుండె నిబ్బరంగా ఉన్నాడంటే పెద్ద కీర్తివంతుడు కదా, ఈ ఆకాశం అంతా కూడాను ఇలా తెల్లైపోయిందంటే కారణం ఏమిటనుకుంటున్నావు మరి, ఈ యొక్క కీర్తే, ఈ జానశ్రుతి అనే రాజు యొక్క కీర్తే ఈ ఆకాశంతో వ్యాపించడం వల్ల తెల్లగా ఉంది అని చెప్పింది ఇంకో హంస. ఈ జానశ్రుతికి హంసల భాష కూడా తెలుసు అన్నమాట, అంటే అంత గొప్ప వేత్త. ఈ మాటలు వినేటప్పటికల్లా ఈయన ఏమనుకోవాలి, అబ్బో ఆహా అంటే ఈ పైన వ్యాపించిందంతా కూడాను నా కీర్త్యా అని ఆనందపడుతూ మళ్ళీ ఏమన్నట్ట, ఇంకా ఏమనుకుంటున్నాయా అని అనుకుంటే అప్పుడు ఇది చూసి రెండో హంస అడిగింది ఇంకొకటి మళ్ళీ, ఏమిటంటే ఆహో బాగానే ఉంది ఆయన కీర్తి అంతా కూడాను పైనంతా వ్యాపించింది, కానీ ఈ జానశ్రుతి రైక్కుడు కన్నా గొప్పవాడంటావా, రైక్కుడి కీర్తి కన్నా కూడా గొప్పదా ఈ జానశ్రుతిది అని అందిట. అంటే ఏమో నీకే తెలియాలి ఆయనకే తెలియాలి అందిట ఒక హంస. వెళ్ళిపోయినాయి రెండు హంసలు. ఇక అప్పటి నుంచి ఈ జానశ్రుతి అన్న రాజుకి నిద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదు, ఏమిటి నేను ఇంత చేసినందుకు గాను ఇదంతా నా కీర్తి ఆకాశం అంతా వ్యాపించి ఉంటే ఇలా వెలిగిపోతుంటే నాకు తెలియకుండా చేసేసాను అనమాట, ఇంత వెలిగిపోతుంది. కానీ దీనివల్ల నాకేమీ కలిగేటువంటి ఆనందం కంటే కూడాను నాకు హృదయం దుఃఖం కలుగుతోంది. ఎందుకంటే జానశ్రుతి ఈ రాజు రైక్కుడు కన్నా గొప్పవాడా అనిందే రెండో హంస. అంటే ఈ రైక్కుడు అనేటువంటి ఆయన ఎవరో నాకన్నా గొప్పవాడు అన్నమాట. అయితే ఎవరబ్బా ఈ రైక్కుడు అని వెంటనే వచ్చిందనమాట. రాజుగారు తలుచుకుంటే ఏముంది, వెంటనే గంట కొడతాడు, వెంటనే వాళ్ళు వస్తారు మంత్రులు. రాజుగారి ఆజ్ఞ ఏమిటంటే ఎవరో రైక్కుడు అని ఒక ఆయన ఉన్నట్ట, ఎక్కడున్నాడు ఎవరు ఏమిటి మొత్తం తెలుసుకుని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి పంపించారు గూఢచారులని. రేపటికల్లా తెలియకపోతే మేము ఇచ్చేస్తాను గట్టిగా హెచ్చరించట్లా. వాళ్ళు ఎట్లా కనిపెట్టి చెప్పు వచ్చేసారు. అయ్యా కనుక్కొచ్చామండి, ఈ దగ్గరలోనే ఒక ఆశ్రమంలో ఒక ఆయన ఉన్నాడు, ఒక ముని ఉన్నాడు, ఆయన పేరు రైక్ మహర్షి అని అంటున్నారు వాళ్ళు, ఆయన మునిడండి అడవిలో ఉన్నాడు అంట. అంటే ఆశ్రమంలో ఉండేటువంటి ఒక మునికి ఇంత కీర్తి కలిగిందా, అంత గొప్పవాడు ఆయన, ఏమో కావచ్చు మనకేం తెలుసు. కాబట్టి ఈ హంసలు ఇలా చెప్పినాయి కాబట్టి ఆయన ఏవో
ఎన్నో కానుకలు ఫలాలు అన్నీ కూడా తీసుకుని వినయంగా జానస్తుతి అనే రాజు ఆ యొక్క రైక్కుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నన్ను జానస్తుతి అంటారు, ఈ విధంగా చేస్తున్నాను, మిమ్మల్ని సేవించుకుందామని వచ్చానండి అని చెప్పేసి ప్రణామం చేశాడు జానస్తుతి. ఈ జానస్తుతి ఎందుకు వచ్చాడు, అడవిలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి తనతో ఏం పని, ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు ఆయన త్రికాల వేది ఆ రైక్కుడు. చూసుకుని ఆయన చింతించి కరెక్ట్గా మాట్లాడేట ఒకటే మాట ఏమిటంటే, రే శూద్ర, చింతించకు నాయనా, బాధపడకు, ఏం పర్వాలేదు, నీ కర్తవ్యం నువ్వు నిర్వహించుకో, అన్నీ సక్రమంగా ఉంటాయి అని చెప్పాట. అని అడుగల్లా, అయ్యా అలాగే స్వామి, దాసుడు ధన్యుడు, దేవరవారి యొక్క దర్శన మాత్రం చేతనే దేవరవారి వాక్యశ్రవణంతో ధన్యుడయ్యాడు అనుకున్నాడు అని చెప్పి ఈ జానస్తుతి రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నౌ కమ్ టు ద పాయింట్. ఏమిటి, ఎందుకు ఈయన ఇలా వెళ్ళిపోయాడు అనంటే, రైక్కు మహర్షి సరైనటువంటి తత్వాన్ని బోధించాడు కాబట్టి, ఎరిగినవాడు కాబట్టి, ఎలా పిలవాలో ఎలా సంబోధించాలో అలా సంబోధించాడు కాబట్టి అని అంటున్నారు. ఏమని సంబోధించాడు, ఓరే శూద్రుడా, ఓయి శూద్రుడా అని అన్నాడు, మన శూద్ర అన్నాడు అనమాట. మరి జానస్తుతి క్షత్రియుడు కదా, రాజు కదా, క్షత్రుడైనటువంటి ఒక రాజును పట్టుకుని ఈ రైక్కుడు అనే మహర్షి శూద్ర అని అన్నాడు ఎందుకు అని అంటే, ఇక్కడ అర్థం ఏమిటంటే, శూద్ర అన్న శబ్దానికి అర్థం ఏమిటి అని ఆలోచిస్తే మనం అక్కడ మనకి అర్థం చూపిస్తారు. ఏమిటంటే, ఇక్కడ సాయి తంచి అనే దాని చేత ఇక్కడ వస్తుంది అనమాట. ఇది శుచ్ సోకే అనే ఒక ధాతు ఉంది. ఆ శుచ్ అన్న దానికి శోకించుట అని అర్థం. శూద్రుడు, దానికి శుచ్ అనే పదం కాస్త శూద్ర అనే రూపం తయారైంది. ఎట్లా తయారైంది అని అంటే, దీనికి కొన్ని వ్యాకరణంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి ప్రత్యేకంగా అంటాయి. అన్ని సూత్రాలు అక్కర్లేదు, తద్ధితంలో ఒకే సూత్రం ఉంది అని చెప్పేసి ఒక చెబుతారు అన్నమాట. అంటే వ్యాకరణంలో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి. అంటే తాత్పర్యం ఒకటి కావచ్చు కాక, ఒకళ్ళు ఏమంటారు అని అంటే, స్థాయి తంచి అనేటువంటిది ఆ సూత్రం ప్రకరణంలో చెప్పడంతో దానికి సూచే దశ్చ అనే సూత్రం చేత రప్రత్యయం వస్తుంది, తర్వాత అమితమ్యం అనే సూత్రం చేత అమితమ్యో దీర్ఘశ్చ అనే సూత్రం చేత దీర్ఘం ఆదేశంగా వస్తుంది, అప్పుడు శూద్ర అని శబ్దం ఏర్పడుతుంది అని అంటారు. తద్ధితంలో ఒక సూత్రం ఉంది, శుచిర్దశ్చ దీర్ఘశ్చ అనే సూత్రం చేత దానికి ఏమొస్తుంది, రేఫా వస్తుంది, దీర్ఘము వస్తుంది, విసర్గ కూడా వస్తుంది. ఈ మూడు ఒక్క తద్ధిత సూత్రంతోనే వచ్చేస్తాయి. అప్పుడు ఏమైంది, శుచి కాస్త ఏమైపోయింది, చకారానికి దకారము, తత్పూర్వాక్షానికి దీర్ఘము, విసర్గ వస్తే శూద్ర అని అయిందనమాట. ఇలా ఈ శూద్ర అనేటువంటి శబ్దం ఏర్పడటంలో శూద్రాని సంబోధనాయక వచనంలో శూద్ర అని చెప్పి వ్యవహరించారు, బాగానే ఉంది. శూద్ర అంటే అర్థం ఏంటంటే, ఓరే దుఃఖపడేటువంటి వాడా, దుఃఖించువాడా అని అర్థం అన్నమాట. శూద్ర అంటే దుఃఖించువాడా అని అర్థం. అసలు శూద్రుడు అన్నది కూడా అర్థం అదే. ఏమిటంటే దుఃఖించువాడు, ఖేదపడువాడు అని అర్థం శూద్రుడు అంటే. కాబట్టి ఏమిటి, వాడు ఎందుకు దుఃఖిస్తాడు, సామాన్యంగా నాకు లేదు అని వాడు దుఃఖిస్తూ ఉంటాడు. ఏదో కావాలి అనుకుంటుంటాడు, అది కావాల్సింది ఏమిటో తెలియదు, కానీ ఏదో లేదు అని చెప్పి దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటుంటాడు. కాబట్టి ఏదైతే తెలిస్తే వాడికి ఏం కావాలో తెలియదు, కానీ ఏదో కావాలి అని ఉంటుంది.
అటువంటి భావం కలిగిన వాడిని శూద్రుడు అని వ్యవహరించారు. కానీ దానికి శూద్ర శబ్దానికి కూడా చాలా గొప్ప అర్థం ఉంది. దీని యొక్క సందర్భంలో మనం చూస్తున్నాం చూడండి. ఈ సూత్రార్థం చూస్తే మనకేం తెలుస్తోంది? ఈ అస్య అంటే ఈ జానశ్రుతికి సుఖ్ సూచ్యతే, శోకము అనేది దుఃఖము అనేటువంటిది ఉన్నది అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టం అవుతోంది. దాన్ని సూచిస్తోంది కదా, మనకి అది సూచింపబడుతోంది కదా అని అంటున్నారు సూత్రం చేత. ఇక్కడ హి అనేటువంటి శబ్దం ఏమిటంటే హేత్వర్థం సూచిస్తుంది. హేత్వర్థం అంటే అందువలనే కదా అని, అంటే ఇతను చాలా దుఃఖపడుతున్నాడు కదా ఈ జానశ్రుతి అన్నారు. అంటే ఎందుచేతనైతే ఈ జానశ్రుతికి దుఃఖం సూచింపబడిందో అందుచేత అతడు శూద్ర శూద్ర అని సంబోధింపబడ్డాడు. ఆ శూద్ర అని చెప్పి సంబోధించినటువంటి ఆ ఋషి అయినటువంటి జానశ్రుతి ఈ విధంగా చెప్పాడనమాట. ఏమిటంటే, నువ్వు శూద్ర జాతి సంబంధించిన వాడివి కాదు, నువ్వు క్షత్రియుడు అయినప్పటికీ కూడాను దుఃఖం పడుతున్నావు కాబట్టి అలా దుఃఖించకు అని చెప్పి తెలియజేస్తున్నాడు అని. ఎందుకంటే బ్రహ్మ విద్యలో శూద్రుడికి అధికారం ఉందా లేదా అని ఒక సందేశం, అక్కడ సందేహం వస్తుంది, సంశయం. మరి శూద్రాన్ని సంబోధించాడు కదా, మరి శూద్ర అని సంబోధించినప్పుడు అతనికి బ్రహ్మ విద్యలో అధికారం ఉందా లేదా అసలు అంటే, ఇక్కడ ఈ ఉపాసన నిర్వహణ సామర్థ్యం అంటే ఏమిటంటే శూద్రునికి ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది నేర్చుకునేటువంటి అవకాశం, అర్హత అనేది ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక సందేహం వస్తే అది సంభవించడం చేత ఏముంటుంది, శూద్రుడికి అగ్ని విద్యలో అర్హత లేదు అని తెలుస్తోంది. అంటే యజ్ఞయాగాలు హోమాలు చేయకూడదు. మరి ఉపాసన ఎట్టా చేస్తాడు అంటే భగవంతుని ఎలా చేస్తాడంటే ఈ మనోవృత్తి ఇత్యాదులన్నీ కూడా తపస్యలు, కీర్తనలు, శృతులు, ఈతలు ఇవన్నీ ఎలా ఆచరిస్తాడా అని అంటే, ఒక జ్ఞానం ఉన్నటువంటి వాడికి ఇతిహాస పురాణ శ్రవణం చేత కూడాను అంతటి పుణ్యం దక్కుతుంది. యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అన్ని కీర్తనలు అవన్నీ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, కేవలం ఇతిహాస పురాణాలను శ్రవణం చేయటం వల్ల కూడాను దాన్ని తనకి సిద్ధిస్తుంది అతనికి. కాబట్టి వర్ణాన్ కృత్వా బ్రాహ్మణమాగత అంటే సేవయే చతురో, ఈ చాతుర్వర్ణ్యం అనేటువంటిది ఎట్టా ఏర్పడింది అని అంటే వాళ్ళు చేసుకునేటువంటి యొక్క వృత్తుల్ని బట్టి వాళ్ళకట్టా ఏర్పడింది. 4 వర్ణాలు అనేటువంటి కూడా ఏర్పడ్డాయి. కానీ అందరికీ కూడా ఇతిహాస పురాణాలు వినటంలో అనటంలో వాళ్ళకి అధికారం ఉన్నది. అయితే గురుముఖత అనే తెలుసుకోవాలి. ఇవన్నీ కూడాను అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆచార్యముఖత అనే తెలుసుకోవాలి. మరి విదురుడు మొదలైన వాళ్ళందరికీ కూడాను ఈ ఇతిహాస పురాణాల్లో వాళ్ళకి నిష్ఠ ఉంది కదా బాగా. పైగా బ్రహ్మ విద్యలో కూడా నిష్ఠ కలిగి ఉంటున్నట్టుగా మనకి తెలుస్తోంది మహాభారతంలో. విదురుడికి బ్రహ్మ విద్యలో కూడా ఉంది అని చెప్పి. అట్లాగే ఉపనిషత్తుల్లో కూడా మనకి ఏమిటంటే ఆజహారే మా శూద్రానేనైవ ముఖేన ఆలాపయిష్యాథ అని చెప్పి తెలియజేస్తున్నారు. శూద్ర, ఓ ఈ శూద్ర, ఇమాహ అంటే ఈ గోరధాది దక్షిణలు ఇవన్నీ కూడాను తీసుకుని ఆజహార తీసుకురా, అనేనైవ ముఖేనైవ ఈ ఉపాయం చేతనే అంటే నువ్వు ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వటం వల్లనే ఆలాపయిష్యథ అంటే నన్ను బ్రహ్మోపదేష్టునిగా నువ్వు చేస్తున్నావు అని అర్థం స్పష్టమవుతోంది. అంటే కానుకలు తీసుకొచ్చాడు కదా అని శూద్ర శబ్దం చేత పిలిచి సంబోధించాడు ఎవరిని? జానశ్రుతిని. ఈ బ్రహ్మ విద్యోపదేశం ఇంకా మనకి తెలియక, బ్రహ్మ విద్యోపదేశం అతనికి చెయ్యాలని రైకుడు సిద్ధంగానే ఉన్నాడు అనమాట. అందువల్ల శూద్రుడికి బ్రహ్మ విద్యాధికారం సూచింపబడుతోంది అని పూర్వపక్షం చేస్తారు. ఇప్పుడు ఏం తిమ్మిని బెమ్మెం చేసినట్టుగా అటు ఇటు లాగుతుంటుంటారు కదా, ఆ లాగేట్టుగా అక్కడికి చేస్తుంటారు అన్నమాట.
ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. బ్రహ్మ విద్యాయాం శూద్రస్యాపి అధికారః అస్తి నవా ఇది సంశయః. అస్తి ఇది పూర్వపక్షః. ఏదైతే కాదో దాన్నే అవునని వెంటనే పలికేస్తారు కదా పూర్వపక్షం వాళ్ళు. ఎట్లాగయ్యా అంటే అద్ధిత్వ సామర్థ్య సంభవాత్ శూద్రస్య అనగ్ని విద్యత్వే అపి, శూద్రుడికి యజ్ఞం చేసేటువంటి అధికారం లేనప్పటికీ మనోవృత్తి మాత్రత్వాత్ ఆయన కేవలం మనసులో మాత్రమే అతను తలుచుకుంటాడు కాబట్టి ఉపాసనస్య సంభవతి సామర్థ్యం, అతనికి కూడాను ఇతిహాస పురాణాలు అన్నీ కూడాను వినటం వల్ల కలిగినటువంటి ఆయన కూడాను భగవన్నామాన్ని స్మరించుకుంటుంటాడు కాబట్టి అతనికి కూడా సామర్థ్యం సిద్ధిస్తుంది. బ్రహ్మస్వరూపతత్వ ఉపాసన ప్రకార జ్ఞానంచ ఇతిహాస పురాణ శ్రవణాత్ ఏవ నిష్పద్యతే. ఇతిహాస పురాణ శ్రవణం వల్లనే ఇవన్నీ జ్ఞానం అనేది కూడా కలుగుతుంది. అస్తి శూద్రస్యాపి ఇతిహాస పురాణ శ్రవణ అనుజ్ఞ, శూద్రులు కూడా ఇతిహాస పురాణాలన్నీ వినొచ్చు అని చెప్పున్నది కదా. పైగా చెబుతున్నది కూడా విధిస్తోంది. శ్రావయే చతురోవర్ణాన్ కృత్వా బ్రాహ్మణం అగ్రతః. అగ్రవర్ణం వాళ్ళు శూద్రులకు అన్నీ కూడాను తెలియచేయాలి, ఇతిహాస పురాణాల గురించి చెప్పాలి అని చెప్పి ఉన్నది. తథా తత్రైవ విదురాదీనాం బ్రహ్మనిష్టత్వం దృశ్యతే. అట్లాగే విదురులు మొదలైన వాళ్ళకి బ్రహ్మత్వం కూడా బ్రహ్మనిష్టత్వం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే అతను క్షత్రియుడు కాదు, ఎవరు శూద్రుడే అవుతాడు అనమాట. దృశ్యతే ఉపనిషత్సు అపి, ఉపనిషత్తుల్లో కూడా అదేవిధంగా ఆజహార ఇమా శూద్రాహ అనేనైవ ముఖేన ఆలాపయిష్యత అని శూద్ర శబ్దేన ఆమంత్య బ్రహ్మ విద్యా ఉపదేశ దర్శనాత్తు, ఆ విధంగానే అతనికి బ్రహ్మ విద్య ఉపదేశించాడు కాబట్టి శూద్రస్యాపి అధికార సూచ్యతి అని చెప్పి పూర్వపక్షం. కాబట్టి శూద్రుడికి అధికారం ఉంది అని చెప్పి అవుతున్నారు. రాద్ధాంతస్తు సిద్ధాంతం ఏమిటంటే ఉపాసనస్య మనోవృత్తి మాత్రత్వే అపి అనధీత వేదస్య శూద్రస్య ఉపాసన ఉపాయభూత జ్ఞాన అసంభవాత్ న సామర్థ్య సంభవః. అతడు వినవచ్చుగాక తెలుసుకొనవచ్చుగాక, కానీ వేదంలో మాత్రం శూద్రుడికి అర్హత లేదు. అందువల్ల అతనికి భగవంతుడి యొక్క పురాణాలన్నీ తెలుసుకోవటం వల్ల అతడు ఏమిటంటే భక్తిని పెంపొందించుకోవచ్చు, కానీ ఈ తపస్సు తపోశక్తి ఉపాయాలు ఏదైతే ఉన్నాయో కర్మ జ్ఞాన భక్తి ప్రపంచాలన్నీ కూడా అతనికి సంభవించడం అసంభవాత్తు, అంటే కుదరవు. అతనికి జ్ఞానం అనేటువంటిది కలగదు అంత మాత్రం చేతనే. నా సామర్థ్య సంభవ కర్మ విధివత్ ఉపాసనా విధయ అపి త్రైవర్ణిక విషయ అధ్యయన గృహీత స్వాధ్యాయ ఉత్పన్న జ్ఞానమేవ ఉపాసన ఉపాయతయా స్వీకుర్వతే. ఎప్పుడైతే త్రైవర్ణిక విషయమైనటువంటి ఈ అధ్యయనం వేదాధ్యయనం అనేటువంటి దాన్ని అనుకూలమైనటువంటి ఆచార్యుల ద్వారా మనం స్వీకరిస్తే, అంటే స్వాధ్యాయ చెప్పిన స్వాధ్యాయం అంటే ఏమిటంటే ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజే చదివేసేసి వెంటనే తిరిగి అప్పచెప్పేసేసి చేయగలగాలి. వెంటనే మర్నాడు చెప్పిన పాఠం ఎందుకు వచ్చి దాన్ని కూడా కలిపి చెప్పేయాలి. పొద్దున్నే లేచి మొత్తం ఏ రోజు ఎంతవరకు పూర్తవుతుందో ఆ రోజు అంతవరకు కూడాను మొత్తం చదివి సిద్ధం చేసుకుంటుండాలి. అలా ప్రతిరోజు కూడాను చింతన చేస్తూనే ఉండాలి, అంతే. దాన్ని స్వాధ్యాయము అని అంటారు. ఆ స్వాధ్యాయ ఉత్పన్న జ్ఞానమేవా ఉపాసన ఉపాయతయా స్వీకుర్వతే. ఇతిహాస పురాణాలు ఏం చేస్తారు, ఆహా ఓహో అని కథ ఒకసారి వింటారంతే. ఈ వేదాధ్యయనం అంటే అది ఎట్లా జరుగుతుంది, అధ్యయనం అనేది కూర్నే ఒకసారి గురువుగారి దగ్గర విన్నాము అని అంటే గురుపాఠం గురవే నివేదయేత్. అమ్మమ్మో గురువుగారి దగ్గర ఉన్నటువంటి యొక్క విద్యను మనం ఎట్లా అపహరిస్తామండి, మనం ఎలా తీసుకుంటాం, అది వారిది కదా, గురువు పాఠం గురువుకే ఇచ్చేయాలి అని చెప్పి వారి దగ్గర నుంచి ఒక ముఖ కూడా నేను తీసుకోనండి అన్నట్టుగా ఉంటే ఇక నీకు జ్ఞానం ఎట్టా కలుగుతుంది. గురువు గారికి తిరిగి ఇచ్చేసాము అన్నట్టుగా ఉంటే అంటే అర్థం ఏమిటంటే నువ్వు తీసుకుని
ఒకసారి విన్నాను అంటున్నావు కానీ నిజంగా విన్నావో లేదో తెలియదు. విన్నావు అని అంటే విన్నావా అయితే అనాలి. కాబట్టి విన్నాను అన్నాను అని కూడా అనాలి, తెలుసుకున్నాను అనాలి, మనసులో నిలుపుకొనాలి. మనసులో నిలుపుకుంటే ఏం చేయాలి? ఎప్పుడు అడిగినా కానీ నిద్రలో లేచి చెప్పమన్నా చెప్పేట్టుగా ఉండాలి. అప్పుడు నీ స్వాధ్యాయం అనేటువంటిది ఆచార్యముఖత స్వీకరించినట్టు అవుతుంది. అప్పుడు నీకు జ్ఞానోత్పన్నం అవుతుంది. ఆ జ్ఞానం కలిగినప్పుడు నువ్వు ఈ ద్వారా దీనిని స్థితించడం ద్వారా కీర్తించడం ద్వారా పరమాత్మను మనం ఉపాసనా మార్గంలో మనం తెలుసుకోగలము అని తెలుసుకుంటాం. కనుక ఇదంతా చేస్తే గాని ఈ ఉపాసన ఉపాయతయా స్వీకుర్వతే. ఇతిహాసాదయోపి స్వాధ్యాయ సిద్ధం ఏవ జ్ఞానం ఉపబ్రహ్మయంతి. అంటే జ్ఞానం తెలియజేస్తాయి, భక్తిని తెలియజేస్తాయి, ఉన్న యథార్థాన్నే తెలియజేస్తాయి ఇతిహాసాదులు. కానీ వాటిని నువ్వు సాధన చేసేది ఎట్లా? ఇది తతః అపి నా అస్య జ్ఞానలాభ. అలా విన్నంత మాత్రం చేత నీకు జ్ఞానలాభం కాదు. అది నువ్వు విన్నదాన్ని ఏం చేయాలి? శ్రవణ అనుజ్ఞాతు పాపక్షయాది ఫలా విదురాదీనాం తు భవాంతరవాసనయా జ్ఞానలాభాత్ బ్రహ్మనిష్టత్వం. వాళ్ళకి సాక్షాత్తు కూడాను ఇతర అవతార పురుషుల యొక్క అనుగ్రహం ఉండబట్టి వాళ్ళకి వాటి వలన ఆ వాసన వల్ల వాళ్ళకి జ్ఞానలాభాత్తు ఎంతో గొప్ప జ్ఞానం కలిగింది. కాబట్టి వాళ్ళకి వాళ్ళు గుర్తించగలిగారు. ఏమిటండి అది, ఏమిటా లాభం, ఏమిటా జ్ఞానం అని అంటారా? ధృతరాష్ట్రుడితో చెప్పాడు, పాండవుల రాజ్యం పాండవులకు ఇచ్చెయ్యి అని. కృష్ణుడు ఎలా చెప్పాడో అలాగే చెప్పాడు విదురుడు కూడా. వ్యాసుడు ఎలా చెప్పాడో అలాగే చెప్పాడు విదురుడు కూడా. కానీ కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా, వ్యాస భగవానుడు చెప్పినట్టుగా, విదురుడు చెప్పినట్టుగా అంతేనంటావా అన్నట్టుగా మాట్లాడుతూ సున్నితంగా తిరస్కరిస్తూ కేవలం దుర్యోధనుడు మాటలే విన్నాడు. ఎవరు? అన్ని విధాల అంధుడు ధృతరాష్ట్రుడు. కేవలం కళ్ళు లేనంత మాత్రం వచ్చిన నష్టం లేదు, జ్ఞాననేత్రాలు కూడా లేవు అతనికి. కాబట్టి అతనికి బ్రహ్మనిష్టత్వం లాగా కానీ జ్ఞానం అనేటువంటిది కానీ రెండూ లేవు. కాబట్టి శూద్ర ఇది ఆమంత్రణం అపి నా చతుర్థవర్ణత్వేన. శూద్రుడు అంటే ఒక క్షత్రియుడిని పట్టుకుని శూద్రుడా అని చెప్పి చతుర్థవర్ణంతో అతన్ని అన్నాడు అని అర్థం కాదక్కడ. బ్రహ్మ విద్యా వైకల్యాత్ అంటే భగవద్జ్ఞానాన్ని గురించి బ్రహ్మ విద్య అనేటువంటి దానిని అతనికి లేకపోవటం వల్ల, ఈ జ్ఞానశ్రుతి అన్న అతనికి వైకల్యాత్ అతనికి బ్రహ్మ విద్యా జ్ఞానం లేకపోవటం వల్ల సుక్కు అస్య సంజాతీతి అతనికి దుఃఖం కలిగింది అని. నిజానికి దుఃఖం చెందవలసిన అవసరం లేదు. గురువుగారు అంటే ఒకవేళ ఏదన్నా మాట అంటే దానికి దుఃఖం చెందాల్సిన అవసరమే ఉంది. గురువు కొట్టవచ్చు, తిట్టవచ్చు. తల్లి బుగ్గగిల్లి తాగింపదా ఉగ్గు కవిత దివ్య తేజ తెలుగు రాజా అని ఎంత ఆ విధంగా దీనికోసం అతనికి దుఃఖపడిపోతే అట్లా నాకు కీర్తి లేదా అని చెప్పి ఎవరో ఒక హంస అన్నది కాబట్టి అని అంటే తనకన్నా ఎవరో ఇంకా గొప్పవాడు ఉన్నాడు అనగానే దుఃఖం వచ్చేసేటట్టయితే ఇతనికి ఇంకెక్కడున్నట్టు? కాబట్టి అతన్ని నీకు అధికారం లేదు, నీకు జ్ఞానం వికసించలేదు అనే భావనతో అక్కడ అన్నారు. కాబట్టి శూద్రస్య అధికారం ఏం లేదు అని చెప్పి అక్కడ సిద్ధాంతంలో పూర్వపక్షాన్ని తిరస్కరించారు. సూత్రార్థస్తు బ్రహ్మ విద్యా వైకల్యేన హంసోక్త అనాదర వాక్య శ్రవణాత్ తదా ఏవ ఆచార్యం ప్రతి ఆద్రవణాత్ చ ఆచార్యేణ తస్య శుశ్రూషోః విద్యా అలాభకృత సుక్ సూచ్యతే. ఆ విధంగా హంస అనాదర వాక్యం పలికింది అని అంటే ఇతనికి బ్రహ్మ విద్య అనేటువంటిది లేకపోవడం వలన, బ్రహ్మజ్ఞానం అనేటువంటిది లేకపోవడం వలన అనాదర వాక్యం పలికింది. అందువల్ల ఇతను ఏంటంటే ఆచార్యుడి గురించి కూడాను ఆ విధంగా
తెలిసే ఉన్నాడు. ఆచార్య శుశ్రూష కనుక చేసినట్లయితే గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవా అథవా విద్యయా విద్య అని చెప్పినట్టుగా చేసి విద్య అలాభకృత సుఖ్ సూచ్యతే, అందుకని చెప్పేసి దుఃఖం సూచింపబడింది. అక్కడ హీ శబ్ద అంటే హేతవు అని చెప్పి అనుకున్నాం కదా, హేత్వద్దాన్ని సూచిస్తోంది. యస్మాత్ అస్య సుఖ్ సూచ్యతే అంటే అతః అంటే సూచనాత్తు శూద్రః ఇది కృత్వా ఆచార్యః రైక్వః జానశ్రుతిం శూద్ర ఇది ఆమంత్రయతే నా జాతియోగేన ఇత్యర్థః. అతడు ఆ భావాన్ని మనసులో ఉంచుకొని శూద్ర అన్నాడే కానీ అతను కేవలం జాతియోగంతో అతన్ని కులాన్ని బట్టి క్షత్రియ అని చెప్పని అనలేదు, శూద్రాన్ని అనలేదు అని ఆ శూద్రార్థం. సూత్రానికి అర్థం అది. అక్కడ క్షత్రియత్వగతేశ్చ అన్నారు. క్షత్రియత్వగతేశ్చ అంటే అతను క్షత్రియుడు కదా, మరి అక్కడే స్పష్టమైపోతోంది. అతను క్షత్రియుడు అన్న సంగతి రైకుడికి తెలియదా? తెలుసు కదా. కాబట్టి అతని క్షత్రియత్వం ముందే తెలియటం చేత అతను ఎందుకు వచ్చాడు మరి కానుకలు అవి తీసుకుని? ఏదో బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి అనుకుని వస్తున్నాడు అనమాట. ఎందుకు వచ్చావు నువ్వు అని అంటే, అయ్యా నాకు ఏదో ఉంది, నాకు విద్యాలోపం ఉన్నట్టుంది, నాకు బ్రహ్మ విద్యను గురించి తెలియజేయండి అని చెప్పడానికి వచ్చాడు అనమాట. అని అడుగుదాం ఏదో సుఖస్థలకు వచ్చాడు. ఆ వచ్చిన జానశ్రుతిని క్షత్రియత్వం వలె శూద్ర అని కూడాను పిలవటం అనేటువంటిది శూద్ర జాతికి వలే కాదు. మరి దేనికి అని అంటే అతను క్షత్రియుడు అని చెప్పి తెలిసింది కాబట్టి శూద్ర అని చెప్పి మరలా ఎట్లా అంటాడు? కాబట్టి ఆ శూద్రన శబ్దానికి శూద్ర ఇది జాత్యర్థం కాదు అది ఎక్కడ అని ఈ ప్రకరణారంభంలో చాలా రకరకాలుగా పక్వాన్నదానాలు అని చెప్పేసి అది దాన ధర్మాది వైశేషాలన్నీ కూడా తెలియజేస్తూ కూడాను ఇవన్నీ తీసుకుని ఈ రైక్కుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ఒక వైశ్యుడి వల్ల ఒక బ్రాహ్మణ స్త్రీ ఎందు గనక పుట్టినవాడైనట్టయితే అతన్ని క్షత్త అని అంటారు అన్నమాట. క్షత్త అంటారు. అంటే వైశ్యుడి వల్ల ఒక బ్రాహ్మణ స్త్రీ ఎందు పుట్టినవాడిని క్షత్త అని అంటారు. రాజుగారు అంతఃపుర రక్షణ కోసం అని చెప్పి వీళ్ళని కాపలా కాస్తూ ఉంటాడు ఈ క్షత్త అనేటువంటి వాడు. ఇదంతా కూడా ఏమిటంటే వీళ్ళకి అనేకమైనటువంటి గ్రామాలు ఇత్యాదన్నీ కూడా దానం చేస్తూ ఉంటారు అన్నమాట. జానశ్రుతికి ఈ విధంగా క్షత్రియత్వం అనేటువంటిది కూడా ఉంది అని చెప్పి ఇక్కడ మనకి తెలుస్తోంది అని చెప్తున్నారు. అస్య శుశ్రూషోహో క్షత్రియత్వ అవగతేశ్చ న జాతియోగేన శూద్ర ఇది ఆమంత్రణం ప్రక్రమే బహుదాయి అంటే ఎన్నో ఇత్యాదిన అంటే చాలా దానం చేస్తాడు ఇత్యాదిన దానపతిత్వ బహుధర పక్వాన్నదాయిత్వ క్షత్రుప్రేషణ బహుగ్రామాది ప్రదానై అస్య జానశ్రుతే శుశ్రూషోః క్షత్రియత్వం ప్రతీతం అని చెప్పేసి ఈ సూత్రాన్ని పూర్తి చేశారన్నమాట. తరువాత సూత్రంలో ఉన్న ఉత్తరత్ర చైత్రరథేన లింగాత్ ఉత్తరత్ర చైత్రరథేన లింగాత్ అన్నారు. ఉత్తరత్ర అంటే అర్థం ఏంటంటే ఇంకా ముందు ముందు చెప్పబోయేటువంటి బ్రహ్మ విద్యలో ఈ బ్రహ్మ విద్య అనేటువంటి తీసుకునే దాని విషయంలో చైత్రరథేన అంటే చైత్రరథుడు అనేటువంటి ఒక క్షత్రియుడు వస్తాడు. ఆ చైత్రరథుడు అనేటువంటి ఒక క్షత్రియుడి విషయాన్ని గురించి ఆ చైత్రరథుడితో బ్రాహ్మణునికి సంబంధించినటువంటి ఒక లింగ రూపం వలన బ్రాహ్మణుడైనటువంటి రైక్కునికి జానశ్రుతికి సంబంధ రూపమైనటువంటి ఈ కారణం చేత అతడు శృతి క్షత్రియుడు అని సూత్రార్థం వస్తుంది. అంటే మళ్ళీ క్షత్రియుల్లో కూడాను తేడాలు ఉంటాయి అన్నమాట.
క్షత్రియ స్త్రీ యందు క్షత్రియ పురుషుడికి పుట్టేటువంటి క్షత్రుడు కాకుండా ఒక వైశ్య క్షత్రియకి బ్రాహ్మణకి జన్మించడం వలన కూడాను ఈ శృతి క్షత్రియుడు అనే వస్తుందన్నమాట. అప్పుడు ఇంతకు ముందు ఉత్తరత్ర అన్నారు సారా, ఆ ముందు చెప్పబోయేటువంటి ఈ బ్రహ్మ విద్యలో కూడాను ఈ బ్రాహ్మణ క్షత్రులకే సంబంధం కలుగుతుంది. అదహ శౌనకంచ కాపేయం అభిపరతారిణం చ అని అంత చెప్పాడు. అథ అంటే అనంతరం, కాపేయం, కాపేయం అంటే కపిగోత్ర సంభవం, కపిగోత్రం కలిగినటువంటి శౌనకం, శౌనకుడు అనంటే సునకపుత్రుడైనటువంటి వానిని, శౌనకుని అభిప్రతారిణం అంటే అభిప్రతారి అనేటువంటి వాడి చేత, అభిప్రతారి అనే అర్థం ఏంటంటే చైత్రరథుడు అనేటువంటి క్షత్రియుడు అనమాట. అతడికి అభిప్రతారికి క్షత్రియత్వం అనేటువంటిది, ఇక్కడ చైత్రరథత్వం అనేటువంటిది, ఈ కాపేయ సాహచర్యం అనేటువంటిది ఈ జోడింపబడటం వల్ల మనకి తెలుస్తుంది. కాబట్టి తర్వాత చెప్పబోయే విషయంలో వేరే ప్రకరణంలో ఈ కాపేయ సహచారికి చైత్రరథత్వం అనేటువంటిది క్షత్రియత్వం అనేది గ్రహింపబడింది. కాబట్టి ఏతేన వై చైత్రరథం కాపేయ ఆయాజయన్, ఏతేన వై, ఏతేన వై అంటే దీని చేతనే, ఇందువలననే చైత్రరథం, చైత్రరథుడు అనేటువంటి వాడిని కాపేయాహ, కాపేయులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆయాజయన్ యజ్ఞం చేయించారు అని చెప్పి ఉంది. ఆయాజ అంటే యజనం చేయించారు, యజ్ఞం చేయించారు అని అన్నారు. తస్మాత్ చైత్రరథో నామైక క్షత్రియపతి అజాయత, కాబట్టి ఆ యజ్ఞం చేయించడం వలన, తస్మాత్ అందువలన, ఏకః ఒకరైనటువంటి ఈ చైత్రరథో నామ, చైత్రరథుడు అనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి క్షత్రపతి అంటే ఒక క్షత్రియపతి ఆయన అజాయత పుట్టాడు అని. అందువలన ఈ బ్రహ్మ విద్యలో, ఈ బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి దాంట్లో బ్రాహ్మణుని కన్నా ఇతరమైనటువంటి జానశ్రుతి అనేటువంటి క్షత్రియుడికి కూడా అక్కడ ఏమవుతోంది, అవకాశం కుదురుతుంది, అతడు దానికి తగినవాడు అని తెలియజేస్తున్నారు అన్నమాట. అదే ఉపరిష్టాచ్చ అస్యాం విద్యాయాం బ్రాహ్మణ క్షత్రియయోః ఏవ అన్వయః దృశ్యతే. అతః శౌనకంచ కాపేయం అభిప్రతారిణంచ ఇత్యాదిన. అభిప్రతారీః చైత్రరథః క్షత్రియః, అభిప్రతారిణః చైత్రరథత్వం క్షత్రియత్వం చ కాపేయ సాహచర్యాత్ లింగాత్ అవగమ్యతే. ప్రకరణాంతరే కాపేయ సహచారిణః చైత్రరథత్వం క్షత్రియత్వం చ అవగతం. ఏతేన వై చైత్రరథం కాపేయ అయాజయన్ ఇతి. తస్మాత్ చైత్రరథో నామైకః క్షత్రపతిః అజాయత ఇతి చ. అతః అస్యాం విద్యాయాం అన్వితః బ్రాహ్మణాత్ ఇతరః జానశ్రుతిః అపి క్షత్రియః భవితుం అర్హతి అని చెప్పి నిర్ణయించారు. ఈ జానశ్రుతి కూడా క్షత్రియుడే అవటానికి అర్హుడవుతాడు అని చెప్పి. సంస్కార పరామర్శాత్ తత్ అభావ అభిలాపాచ్చ అంటే అక్కడ ఆ సంస్కారాన్ని పరామర్శించడం వల్ల విద్యోపదేశే ఉపత్వానేష్యే ఇది ఉపనయన సంస్కార పరామర్శాత్ శూద్రస్య తత్ అభావవచనాచ్చ అనధికారః. న శూద్రే పాతకం కించిత్ నచ సంస్కారం అర్హతి ఇది నిషిధ్యతే. క్షత్రుడికైతే సంస్కారం ఉంది, బ్రాహ్మణకి సంస్కారం ఉంది, కాబట్టి అక్కడ జ్ఞానశుద్ధికి కూడా కుదురుతుంది. కానీ ఈ
ఉపనయన సంస్కారం లేనటువంటి వాళ్ళకి ఆ ఉపనయన సంస్కారము అనేటువంటిది పరామర్శింపబట్టడం వల్ల సంస్కార పరామర్శాత్ అంటే ఉపనయన సంస్కారం అనేటువంటిది పరామర్శింపబట్టడం వల్ల తదభావ అంటే శూద్రుడికి అది బ్రహ్మ విద్య ఎందు అధికారం అనేది లేదు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. తత్ అభావ నిర్ధారణే చ ప్రవృత్తే నైతత్ అబ్రాహ్మణో విభక్తుం అర్హతి సమిధం సౌమ్య అహరా ఇది శుశ్రూషోః జాబాలేః శూద్రత్వ అభావ నిశ్చయః ఏవ ఉపదేశో ప్రవృత్తేః న అధికారః. ఈ సూత్రం ఏం చెబుతున్నారు అంటే ఆ విధంగానే వాళ్ళకి అధికారం లేదు అని చెప్పి నిర్ణయిస్తున్నారు అన్నమాట. తదభావ నిర్ధారణే చ ప్రవృత్తే అంటే తత్ అది ఏమిటంటే ఆ శూద్రత్వం యొక్క అభావ అంటే తదభావ నిర్ధారణే అంటే ఆ శూద్రత్వం అనేటువంటిది లేకపోవడం చేత నిర్ధారణేచ నిశ్చయంగా అందులో నేను శూద్రుడు కాదు అని నిశ్చయింది కాబట్టి ప్రవృత్తే అంటే ఉపదేశించడానికి సిద్ధమవడం అనేటువంటిది ప్రదర్శించడం చేత నైతద్బ్రాహ్మణో వివక్తుమర్హతి సమిదం సౌమ్యాహర అని ఈ బ్రహ్మ విద్యను అబ్రాహ్మణ అంటే శూద్రుడు అనేవాడు వివక్తుం వినటానికి నార్హతి అర్హుడు కాడు. సౌమ్య ఓ సోమపానార్హుడైనటువంటి శ్వేతకేతువు సమిధం ఆహర సమిధను తీసుకురాము అని చెప్పి బ్రహ్మ విద్యను వినగోరుతున్నటువంటి జాబాలికి శూద్రత్వం లేదని నిశ్చయంగానే ఉపదేశించారు అని చెప్పబడటం వల్ల శూద్రునికి బ్రహ్మ విద్య యందు అధికారము లేదు అనేటువంటిది మరలా ఈ సూత్రం చేత కూడా స్పష్టం చేశారన్నమాట. తర్వాత సూత్రంలో చూడండి శ్రవణాధ్యయన ప్రతిషేధాత్ అన్నారు. అంటే శూద్రస్య శ్రవణ అధ్యయనాదీని ప్రతిషిధ్యంతే తస్మాత్ శూద్ర సమీపే న అధ్యేతవ్యం అనుపశృణ్వతః అధ్యయనాది చ న సంభవతి. ఇప్పుడు కూడాను శ్రవణం చేయటం అధ్యయనం చేయటం అనేటువంటివి అక్కడ నిషేధింపబడ్డాయి. ఎక్కడ అనంటే శూద్రుడికి గనక వినటం యందు అధ్యయనం చేయటం యందు కూడాను ఎట్టయితే నిషేధం విధింపబడిందనంటే అతని సమీపానికి వెళ్ళకూడదు, అధ్యయనం చెయ్యకూడదు, వినకూడదు. అందువలన శూద్ర సమీపే శూద్రునికి సమీపంలో నాధ్యేతవ్యం వేదాధ్యయనం కూడా చెయ్యకూడదు అని వినకూడదని, అలా చేసినట్లయితే ఆ అధ్యయనం అనేటువంటిది సఫలం కాదని నిశ్చయపడుతున్నది. స్మృతేశ్చ అదేవిధంగా స్మృతి వలన కూడా అంటే శూద్రునికి శ్రవణాదులయందు కూడాను శిక్ష విధింపబడుతోంది. అంటే ధర్మశాస్త్రంలో ఏం చెప్తున్నారు స్మృతి గ్రంథాల్లో ఎవరన్నా గనక శూద్రుడు అట్లా శ్రవణం చేసి ఉన్నట్లయితే అతనిని శిక్ష విధించాలి అని చెప్పబడుతోంది. ఎక్కడ అంటే అథ హాస్యావేదముపశృణ్వతః త్రపుజతుభ్యాం శ్రోత్ర ప్రపూరణం ఉదాహరణే జిహ్వాచ్ఛేదోదాహరణే శరీరే భేదః. ఇవి వాళ్ళెవరు కూడా వినకూడదు. పొరపాటును విన్నారు అని అంటే మన మీద కేసు పెట్టేస్తారు. కానీ ధర్మశాస్త్రం అట్లాగే చెబుతుంది. ఇట్లాంటివన్నిటినీ కూడాను ఖండిస్తారు వాళ్ళు. క్షంతవ్యోయం దాస అథ అంటే ఆ తరువాత హా అంటే ప్రసిద్ధమైనటువంటి వేదం ఈ వేదాన్ని ఉపశృణ్వతః వింటున్నటువంటి అస్య
ఈ శూద్రునికి త్రపుజతుభ్యాం అంటే త్రపుజతు అనంటే తగరంతోనూ లక్కతోనూ కూడా లక్క తగరాలతో శ్రోత్ర ప్రపూరణం అంటే చెవులు నింపేయమన్నారు. వాళ్ళ చెవులు ముయ్యండి అన్నారు అన్నమాట. తగరాలతోనూ లక్కతోనూ వాళ్ళ చెవులు నింపేసి ఉదాహరణే అలా ఉదాహరించటం వల్ల జిహ్వాచ్ఛేద కూడాను చేయమని చెప్పటం వల్ల ధారణే అట్లా ధరించటంలో శరీరభేద శరీరాన్ని భేదించటం అని చెప్పి ఈ విధంగా ప్రసంగవశాత్తు ఒక విషయాన్ని సమాప్తి చేసి మనకి ప్రస్తుతమైనటువంటి ఈ ప్రమితాధికరణాన్ని కూడాను సమాప్తి చేస్తున్నారు. కంపనాత్ అని చెప్పి కంపనాత్ అంటే ప్రాసంగికం పరిసమాప్య ప్రకృతం పరిసమాపయతి. కంపనాత్ అంగుష్ట ప్రమిద ప్రకరణ మధ్యే యదిదం కించ జగత్సర్వం ప్రాణః ఏజతే నిస్సృతం మహద్భయం వజ్రముద్యతం భయాత్ అస్య అగ్నిస్తపతి ఇత్యాదౌ ప్రాణశబ్ద నిర్దిష్ట అంగుష్ట ప్రమిద జనిత భయ నిమిత్తాత్ అగ్నివాయు సూర్య ప్రభృతి కృష్ణ జగత్కంపనాత్ శ్రూయమాణాత్ అంగుష్ట ప్రమితః పరమాత్మా ఏవ ఇది నిశ్చీయతే. ఇది మళ్ళీ ప్రమితాధికరణాన్ని పూర్తి చేస్తూ అందులో భాగంగా దాని గురించి చెప్పి అప్రమితాధికరణం కూడా చెప్పి కంపనాత్ అంటే భయం కారణంగా వణకటం అనేటువంటిది చేత ఈ అంగుష్ట ప్రమిత ప్రకరణ మధ్యలో వచ్చినటువంటి అంటే యదిదం కించ జగత్ సర్వం ప్రాణ ఏజతే నిస్సృతం మహద్భయం వజ్రముద్యతం అన్నారు. అంటే ఏమిటి? ప్రాణే అంటే ప్రాణశబ్దం చేత నిర్దేశింపబడినటువంటి అంగుష్టమాత్రుడైనటువంటి ఈ పరమాత్మ పరమపురుషుడైనటువంటి పరమాత్మ యందు స్థితం ఉన్నటువంటి తతః అట్లాగే ఆ పరమపురుషుని వలన నిస్సృతం వచ్చినటువంటి వెళ్ళినటువంటి యత్ ఏదైతే ఉందో ఇదం కించ ఇదొక్కటి కూడాను సర్వము సమస్తం జగత్ సర్వ జగత్తు కూడా ఉద్యతం అంటే ఉద్యతం అంటే లేపబడిన విధంగా వజ్రం వజ్ర సదృశమైనటువంటి ఆ పరమ పురుషుని వల్ల కలిగినటువంటి మహద్భయం ఒక గొప్ప భయం వలన ఏజతి అని అంటే వణుకుతోంది అంటున్నారు. అంటే ఇక్కడ మహత్ అనే శబ్దం దగ్గర నుంచి మొదలుకొని పెడితే 4 పదాలు వరుసగా ఈ పంచమ్యర్థంలో సంప్రదానంలో చెప్పబడింది కాబట్టి ఈ ప్రథమాంత పదాలన్నీ కూడా భయాత్తు అస్య అగ్ని తపతి అంటే ఈ పరమాత్మ యొక్క భయం వలన అగ్ని తపతి అగ్ని అనేటువంటి మండుతున్నాడు. ఎందుకు మండుతున్నాడు అగ్ని? అగ్నిర్దహతి వాయుర్వాతి తస్య ఆజ్ఞయ అని చెబుతుంది అనమాట. ఆ భగవంతుడి ఆజ్ఞానుసారం అగ్ని దహిస్తూ ఉంటుంది, మండుతుంటుంది, వాయువు వీస్తూ ఉంటుంది, జలం ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు పరమాత్మ ఆజ్ఞ అది, దాన్ని పాలిస్తుంటాయి అన్నమాట ఇవన్నీ కూడాను. ఈ విధంగా ప్రాణశబ్దం చేత చెప్పబడినటువంటి ఆ అంగుష్ట ప్రమిత పురుషుడి వల్ల కూడాను మనకి తెలుస్తున్నటువంటిది ఏమిటంటే అమ్మో ఆయన ఉన్నాడు, పరమాత్మ భగవంతుడున్నాడు, దేవుడు ఉన్నాడు అనే ఒక భయం కారణంగా ఇక్కడ అగ్ని వాయువు సూర్యుడు మొదలైనటువంటి టైం ప్రకారం సూర్యుడు ఉదయిస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఎందుకు అని అంటే ఆ కారణం చేత భయం చేత అనే విధంగా చెప్తూ ఈ సమస్త జగత్తు కూడాను అట్లా వణుకుతుంది కాబట్టి అలా ఆయన గురించి అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటుంది అన్నమాట సమస్తము కూడాను. ఎట్లా అంటే ఇవి దేవతలతో సహా అందరూ కూడాను అని ఈ విధంగా శ్రూయమాణ వినబడుతున్నటువంటి వాడు వీళ్ళందరి చేత ఈ విధంగా పనిచేయిస్తోంది ఎవరు అంటే ఈ అంగుష్ట ప్రమిత పురుషుడైనటువంటి పరమాత్మయే.
అతడు ఎవరండి అంటే తత్, తదాత్మ, తదాకాశ, తద్వాయు, తదగ్ని, తత్పురుష, తజ్జలం, అన్నీ ఆయనే అనమాట. అంగుష్ట ప్రమిత పురుషుడు ఆయనే, పరమాత్మయే అని నిశ్చయం చేయటంతో ఇది పూర్తి అవుతుందన్నమాట. దీని తరువాత జ్యోతిర్దర్శనాత్ అని 106వ సూత్రం, జ్యోతి ప్రకరణం అన్నమాట. ఇది జ్యోతిర్దర్శనాత్ అనంటే అస్మిన్నేవ ప్రకరణే తత్సంబంధితయా నత్ర సూర్యో భాతి ఇత్యారభ్య తస్య భాసా సర్వమిదం విభాతి ఇది సర్వేషాం ఛాదకస్య అనవధికాతిశయస్య భాశబ్ద అభిహితస్య బ్రహ్మభూతస్య పరస్య జ్యోతిషః దర్శనాచ్చ అంగుష్ట ప్రమితః పరమాత్మా. అంటే ఈ యొక్క జ్యోతి, ఏ జ్యోతి అంటే పరంజ్యోతి దర్శనాత్, ఆ పరంజ్యోతి రూపంలో కనిపించటం వలన, అంటే ఈ ప్రకరణంలోనే ఈ అంగుష్ట ప్రమితమైనటువంటి పరమాత్మ సంబంధం చేతనే నతత్ర సూర్యోభాతి, అక్కడ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ కూడాను ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఉన్నప్పుడు సూర్య నభాతి, సూర్యుడు భాషించడు. అంటే సూర్యుడు కూడా ప్రకాశించలేనంతటువంటి పెద్ద తేజస్ జ్యోతి స్వరూపుడు పరమాత్మ అన్నమాట. మనకు కనిపించేది సూర్యుడు కాబట్టి సూర్యుడు గొప్ప తేజస్సు అనుకుంటున్నాం, కానీ పరమాత్మ ముందు ఈ సూర్యుడు కూడాను ప్రకాశించలేడు. అంత గొప్ప తేజస్వరూపుడు, జ్యోతిస్వరూపుడు పరమాత్మ, పరంజ్యోతి అని ప్రారంభించి నతత్ర సూర్యోభాతి అని చెప్పి ప్రారంభించి తస్య భాసా సర్వమిదం విభాతి, తస్య తస్య పరమాత్మనః, ఆ పరమాత్మ యొక్క భాస అంటే ఆ తేజస్సు చేత ఇదం సర్వం, ఇదం సర్వం అంటే ఈ సమస్త జగత్తు కూడాను విభాతి, విభాతి అంటే ఈ సర్వం జగత్తు కూడాను ఈ విధంగా మనకి తెలుస్తోందన్నమాట. ఆ విధంగా ధూత్వా శరీరం అకృతం కృతాత్మ బ్రహ్మలోకం అభిసంభవాని శరీని, అంటే ఈ శరీరం, ఈ చరమ శరీరాన్ని వదలి, అంటే ఏంటి చివరికి అన్నమాట విడిపోయేటప్పుడు ఈ చరమ శరీరాన్ని వదిలి విడిపోతుంటారు. అలా వెళ్ళిపోవడం ఎట్లా ఉంటుందని అంటే ఈ పరమాత్మ అనంతర ప్రకృతత్వాత్, ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడినట్టుగా ఆకాశోహ వై నామరూపయోః నిర్వహితాతే యదంతరా తద్బ్రహ్మ తదమృతం స ఆత్మ ఇత్యత్ర ఆకాశ శబ్దం చేత చెప్పబడినటువంటి వాడు ఎవరండి? ముక్తాత్మ పురుషుడైనటువంటి ఆయన, లేకపోతే ఈ పరమాత్మ అని మళ్ళీ ఒక సందేశం తీసుకొస్తారు. ఆ సందేహానికి, సంశయానికి ముక్తుడే ఆ విధంగా ఉంటాడు అని ఒక పూర్వపక్షం చేస్తారు. అంటే ధూత్వా శరీరం అకృతం కృతాత్మ బ్రహ్మలోకం అభిసంభవామి ఇది ముక్తస్య అనంతర ప్రకృతత్వాత్, అనంతరం వచ్చిన వాడు ముక్తు కాబట్టి అలా కాదు అని చెప్పేసి సిద్ధాంతాలు ఏం చెబుతారు? నామరూపయోః నిర్వహితాతే యదంతరా ఇది స్వయం అస్పృష్టనామరూపతయా నామరూపయోః నిర్వోఢుత్వేన శ్రూయమాణః అయం ఆకాశః బద్ధముక్తః ఉభయావస్థాత్ ప్రత్యేగాత్మనః అర్ధాంతరత్వాత్తు పరమాత్మ ఏవా. నామరూపాలను నిర్వహించేటువంటి వాటికంటే అతీతమైనటువంటి ఆ పరమాత్మయే స్వయంగా
అందులో ప్రవేశించి నామరూపాలను స్వీకరించి అలా ఉన్నాడు, చేస్తున్నాడు, శాసిస్తున్నాడు అని వినిపించడం వల్ల ఈ ఆకాశమునందు కూడాను పరమాత్మయే ఉన్నాడు కావుని బద్ధముక్తులైనటువంటి జీవులు కానీ ఇతరులు కానీ కాదు అని చెప్పేసి పరమాత్మకే అర్ధాంతరవశాత్తు పరమాత్మయే మొత్తము అని చెప్పి చెప్తారు. సూత్రార్థంలో ఏమిటని చెప్తున్నారంటే, సూత్రార్థస్తు ఆకాశ పరమాత్మా తస్య నామరూపయోః నిర్వోఢుత్వ తదస్పర్శ లక్షణ అర్ధాంతరత్వ వ్యపదేశాత్. అంటే ప్రత్యేగాత్మనః హి అర్ధాంతరభూతి ఏవ నామరూపయోః నిర్వోఢ అంటే బద్ధావస్థః తావత్ నామరూపాభ్యాం స్పృష్టః తత్పరవశశ్చ ఇతి న నిర్వోఢ. ముక్తస్యాపి జగద్వ్యాపారరహితత్వాత్. ముక్తుడు ముక్తిని పొంది ఉంటాడు కానీ జగత్తు సృష్టించడము, జగత్తును సంచరింపజేయటం, జగత్తును సంరక్షించడం అట్లాంటివి చేయలేడు కదా. కాబట్టి అది నా నిర్వోఢత్వం, నిర్వహించలేడు. ఆదిశబ్దేన నిరుపాధిక బ్రహ్మత్వ అమృతత్వాదీని గృహ్యంతే. తాని నిరుపాధికాని ముక్తస్యాపి న సంభవంతి. అవి ముక్తుడికి ఎంత మాత్రం కూడా సంభవించవు. నను తత్వమసి ఆది నైక్య వ్యపదేశాత్ నేహనాస్తి ఇది భేద ప్రతిషేధాచ్చ నా ప్రత్యేగాత్మన అర్ధాంతరభూత పరమాత్మ ఇది ఆశంఖ్య. మరి తత్వమసి అని చెప్పారు కదండి, ఆ పరమాత్మకి జీవాత్మకి కూడాను ఐక్యం ఉంది అని చెప్పని అంటున్నారు కదా, కాబట్టి పరమాత్మే అని ఎట్లా అంటారు అని సందేహిస్తే సుషుప్తి ఉత్క్రాంత్యో భేదేన వ్యపదేశాత్తు ఇది వర్తతే. ప్రాజ్ఞేన ఆత్మనా సంపరిష్వక్తః ప్రాజ్ఞేన ఆత్మనా అన్వారూఢః ఇది సుషుప్తి ఉత్క్రాంత్యోః లుప్త సకల విశేష విజ్ఞానాత్ ప్రత్యేగాత్మనః తదానీమేవ సర్వజ్ఞతయా భేదవ్యపదేశాత్ ప్రత్యేగాత్మనః అర్ధాంతరభూతః ఏవ పరమాత్మా. కాబట్టి నిద్ర కలగటం అనేటువంటిది, మేల్కోవటం అనేటువంటివి ఈ రెండింటి యొక్క విశేష జ్ఞానాలు కలిగినటువంటి, నువ్వు నిద్రలో ఏం జరిగిందో నీకు మనకిలా తెలుస్తుంది, బయట మేల్కొన్నాక తెలుస్తుంది. కానీ మన నిద్రావస్థలో ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది కూడాను మొత్తం తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మే. కాబట్టి ఈ జీవాత్మ కంటే ఇతరమైన పరమాత్మే దానికి కారణం, మూలము అని చెప్పేసి తెలుస్తుంది అన్నమాట. పత్యాది శబ్దేభ్య, పతి అంటే అర్థం ఏమిటి? పాతీతి పతి, రక్షించేటువంటి వాడు. పతిం విశ్వస్యాత్మేశ్వరం అని చెప్తున్నాం కదా, సమస్తానికి కూడా పతి ఆయన, అందరికీ పతి. ఇక్కడ పరిష్వంజకే ప్రాజ్ఞే సూయమాణేభ్య పత్యాది శబ్దేభ్యశ్చ అయం ప్రత్యేగాత్మనః అర్ధాంతరభూతః పరమాత్మా సర్వస్య అధిపతిః సర్వస్య వశీ సర్వస్య ఈశానః. సర్వమునకు అధిపతి అయ్యుండి సర్వమును తన వశంలో ఉంచుకుని సర్వమును కూడా శాసించేటువంటి ఆయన అని చెప్పి శృతి తెలియజేస్తుంది. కాబట్టి ఐక్యోపదేశ భేద ప్రతిషేధౌ తు బ్రహ్మకార్యత్వ నిబంధనౌ ఇది తజ్జలాన్ ఇది సర్వం ఖల్విదం బ్రహ్మ ఇత్యాది శృతిభిః ఏవ యుక్తౌ. తజ్జలాన్ అంటే జాయత ఇది జం, లీయత ఇది లం, అనితీతి ఆన్. తత్ తత్ అంటే ఆ పరమాత్మ, జాయత ఇది ఆ పరమాత్మయే ఈ విధంగా పుడుతున్నాడు కాబట్టి, లీయత ఇది మరలా లయమవుతున్నాడు కాబట్టి, అది లయం చేస్తున్నాడు కాబట్టి, అనితీతి ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి, అంటే సృష్టి స్థితి లయలకు మూడింటికి కూడాను కారణభూతుడు ఆయనే కాబట్టి సర్వం ఖల్విదం బ్రహ్మ, ఈ సమస్తము పరమాత్మయే అనే శృతుల చేత ఇది స్పష్టమవుతోంది. కాబట్టి సర్వము పరమాత్మయే అనే సిద్ధాంతం చేయడంతో ఇది భగవద్రామానుజవిరచితే శ్రీ వేదాంత దీపే ప్రథమస్య అధ్యాయస్య తృతీయ పాదః. ఈ విధంగా వేదాంత దీపంలో ప్రథమాధ్యాయంలో తృతీయ పాదం సమాప్తమైంది. అనంతరం ప్రథమాధ్యాయంలో చతుర్థ పాదాన్ని తర్వాత ఆరంభిద్దాం. శ్రీమతే రామానుజాయ.